స్కిల్ డెవలప్మెంట్ కేసులో సంచలన అప్డేట్. సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి విచారణ ఇవాళ జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి షాక్ తగిలింది. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ జైలుకు పంపిద్దామనేటువంటి కుట్రకి భారీ బొక్క పడిపోయింది. అసలు ఇంతకీ సుప్రీంకోర్టులో ఏం జరిగింది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే ఖచ్చితంగా ఓడిపోతానని భయపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే 4 సీట్లన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చని కక్కుర్తి పడుతున్నాడు. ఇతన్ని పోటుగాడని, పుసుకుడని, వీరుడని, శూరుడని, మాట తప్పుడని, మడమ తిప్పడని, వీరుడని, శూరుడని చెప్తారు కదా. కానీ ఈ పోటుగాడికి నేరుగా ఎన్నికలు ఎదుర్కొనేటువంటి దమ్ము లేక చంద్రబాబు నాయుడు గారి అంశంలో స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ఫేక్ కేసు పెట్టి 52 రోజులు ఆయన్ని జ్యుడిషియల్ రిమాండ్లో రాజమండ్రి జైల్లో కట్టడి చేయగలిగాడు. అయితే ఇతని తుత్తర తీరే విధంగా ప్రజల నుంచి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు లభించిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు. సరే, ఆ బెయిల్ రద్దు చేపించాలని చెప్పి మళ్ళీ కింద కోర్టు నుంచి, హైకోర్టు నుంచి, పై కోర్టు దాకా ప్రతి కోర్టుకి పిచ్చి పట్టిన వాళ్ళ తిరుగుతూ ఉన్నాడు. నిజంగా బెయిల్ రద్దు చేయాల్సి వస్తే ఈ నా రాష్ట్ర ప్రజలు నేను ఒకటి ఆలోచించమంటున్నా. 10 సంవత్సరాలకు పైగా కోర్టు విచారణకు కూడా పోకుండా బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి 420 డెకాయిట్ 43,000 కోట్లు దోచుకున్నటువంటి దొంగ జగన్మోహన్ రెడ్డి బెయిల్ కదా రద్దు చేయాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బెయిల్ మీద ఉన్నారు. ఆయన సాక్షులను ఎవరినో నిందితుల్లో ఎవరినో ప్రభావితం చేసేటువంటి పరిస్థితి లేదని నేరుగా కోర్టే చెప్పడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయాలంటూ, ఆయన్ని మళ్ళీ జైల్లో పెట్టాలంటూ జగన్మోహన్ రెడ్డి తన డెకాయిట్లు 420లో అయినటువంటి తన కుల జిలా ఉన్నటువంటి కొంతమంది న్యాయ కోవిదుల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకి కోట్లాది రూపాయలు, మీరు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు తన కేసులో అని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శించారు. మరి మీరు అదే స్థాయి వ్యక్తులు పెట్టుకున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు 2,000 కోట్లు పెట్టుంటే మీరు 4,000 కోట్లు ఖర్చు పెట్టారు అని అనుకోవాలి. అయినా ఒకవేళ ఆయన వైపున ఏదైనా లాయర్లు ఖర్చులుంటే ఆయన కంపెనీ, ఆయన పార్టీ వాళ్ళు, ఆయన కార్యకర్తలు పెట్టుకున్నారు. కానీ మీరు ఎవడమ్మా మొగుడు సొమ్మని ప్రజాధనాన్ని నీ లాయర్లకి, నీ కేసులో వాదించిన వాళ్ళకి, నీకు ఉపయోగపడే వాళ్ళకి భవిష్యత్తులో నువ్వు జైలుకు పోతావు కాబట్టి మళ్ళీ కేసులు వాదించడానికి ఇవాళ ప్రభుత్వం నుంచి వేలాది కోట్లు దోచిపెడతా ఉంటే, అయితే ఇవాళ ఆ బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఇదేమి జరిగేటువంటి వ్యవహారం కాదు. ఎందుకంటే చట్ట ప్రకారమే, న్యాయం ప్రకారమే అక్కడ కోర్టు బెయిల్ ఇవ్వటం జరిగింది ఆయనకి. అది కూడా చాలా లేట్ అయిపోయింది ఆ బెయిల్ కూడా. సరే, అయినా వాళ్ళలాగా మనం న్యాయమూర్తులు కులాలను పెట్టి, మతాలను పెట్టి, పార్టీలను పెట్టి మనము తిట్టాము. హిమబిందు గారు ఉన్నారు, ఆవిడ అమ్ముడు పోయిందని అనేక మంది పోస్టులు పెట్టారు. అది తప్పని నా బొట్టుడు ఖండించాడు. అదేవిధంగా శ్రీనివాస రెడ్డి ఉన్నాడు, హైకోర్టు న్యాయమూర్తి. అతను కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేశాడు అని అతను కులాన్ని విమర్శించారు చాలామంది. దాన్ని కూడా నేను విపరీతంగా ఖండించా. న్యాయమూర్తులకి కులాన్ని డబ్బులకు అమ్ముడు పోతారనే విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. వ్యవస్థని గౌరవించాలి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఈ కేసు అంత ఇంపార్టెంట్ కాదుగా. ఎందుకంటే అదేమి బెయిల్ రద్దు చేయాల్సినటువంటి అంశం కాదుగా. ఎందుకంటే ఇతను లాయర్లకు డబ్బులు దోచిపెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏపిస్తాడు. అయితే జగన్కి ఊహించినటువంటి దెబ్బ తగిలే విధంగా ఈ కేసు విచారణని 3 వారాలు వాయిదా వేయడం జరిగింది. అంటే ఇంకొక 21 రోజులు ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేస్తుంది. అంటే ఇతనికి చివరి ఆశ ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చినాకైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే, జైల్లో ఉంచితే అనుకుంటున్నాడు. మరి నీకు అర్థం కాదనుకుంటా. చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే అన్న లోకేష్ అన్న కాస్త కొత్త కంట్రోల్ చేస్తాడు మా బుట్టోళ్ళను కూడా. లేదనుకో లోకేష్ అన్న నాయకత్వంలో మీ తుత్తర ఇచ్చేటువంటి కార్యక్రమం మేము పెట్టుకుంటాం. అయినా తప్పుడు పనులు చేసినటువంటి నీలాంటోడు జైల్లో ఉండాలయా? ఏ తప్పు చేయని 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఒక్క అవినీతి మరక లేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలంటే నీ బోటి వాళ్ళ వల్ల కాదు. తాత్కాలికంగా నీవు విజయం సాధించవచ్చు, కానీ ఖచ్చితంగా లేట్ అవ్వచ్చు, కానీ న్యాయస్థానాల్లో న్యాయమే జరుగుతుందని నమ్మేటువంటి వ్యక్తులం మేము. అందుకనే ఇవాళ సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి దెబ్బ, అమ్మ ఆ బెయిల్ రద్దు అయిపోద్ది, ఇంకా చంద్రబాబు నాయుడు జైలుకు పోతాడు, నేను పోయి బయట యథావిధిగా దోచుకున్నాడని చెప్పొచ్చు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టొచ్చు. అక్రమంగా తన బానిస పోలీసులను అడ్డబెట్టుకొని కేసులు పెట్టొచ్చు. ఆ పోలీసులకు చెప్తా ఉండా, ఒరే నాయన జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా అధికారంలో ఉండడు, అతని పని ఎత్తిపోయింది. తప్పుడు పని చేసిన ప్రతి ఒక్కడి తుత్తర వ్యక్తిగతంగా మేము తీరుస్తాం. లోకేష్ అన్న రెడ్ బుక్ ఉంది, ఆ రెడ్ బుక్లో నన్ను ఇబ్బంది పెట్టిన డెకాయిట్ల కోసం కూడా ఒక పేజీ లోకేష్ అన్న ప్రత్యేకంగా కేటాయించి లిస్ట్ అంతా రాసుకొని ఉన్నాడు. కొడకల్లారా రాసి పెట్టుకోండి.
తప్పుడు పనులు చేసినటువంటి వ్యక్తుల్ని, చట్టాన్ని అతిక్రమించినటువంటి వ్యక్తుల్ని మీ తొత్తర తీరుస్తాం. మీకు భయం ఉంటుంది, వ్యక్తిగతంగా దాడులు చేస్తామేమో, మా కుటుంబాలు ఇక్కడే ఉంటాయి, మా జీవితాలు ఇక్కడే ఉంటాయి అని అనుకోవచ్చు. మేము అటు చేయవరా, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. లోకేష్ అన్న రెడ్ బుక్ అన్నాడని ఆయన బెదిరిస్తున్నాడని చెప్పి ఆయన అరెస్ట్ చేయాలంట ఈ బొచ్చుగాళ్ళు. నేను కూడా బెదిరిస్తాడా? పెట్టుకుంటారు చూస్తా. ఇప్పటికి 9 కేసులు పెట్టారు. 90 కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. మీరు పెట్టే అన్ని అక్రమ కేసులే. ఖచ్చితంగా తప్పుడు పని చేసిన ప్రతి ఒక్కడిని వదిలిపెట్టే సమస్యే లేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడిని వదిలిపెట్టం. చట్ట ప్రకారం చర్యను తీసుకుంటాం.